మీ దగ్గర కనుక అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ మీద 84% ట్యాక్స్ లివే చేయొచ్చు. సో డిపార్ట్మెంట్కి ఎలా తెలుస్తుంది మీ దగ్గర అన్ఎక్స్ప్లెయిన్ క్యాష్ ఉంది అని? సో ఒకవేళ మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి 10 lakh rupees కన్నా ఎక్కువ విత్డ్రా చేస్తే బ్యాంక్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్పేస్తుంది అనమాట. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలిసిపోతుంది. ఒకవేళ మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి 20 lakhs కన్నా ఎక్కువ విత్డ్రా చేస్తే ఇన్ అన్ ఇయర్ టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. అప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలిసిపోతుంది. సో ఒకవేళ మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా షేడీగా కనిపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ మీద సర్చ్ అండ్ సీజర్ని పాసిబుల్ చేయొచ్చు. సో పెనాల్టీస్ ఏంటి? ఒకవేళ మీరు ప్రాపర్టీ సెల్ చేస్తూ మీరు 20,000 rupees కన్నా ఎక్కువ క్యాష్లో తీసుకుంటే 100% పెనాల్టీ. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఉండి మీరు బిజినెస్లో కనుక 2 lakh rupees కన్నా ఎక్కువ క్యాష్లో ఒకే రోజు ఒకే కస్టమర్ దగ్గర తీసుకుంటే అప్పుడు కూడా 100% పెనాల్టీ. ఒకవేళ మీరు లోన్ తీసుకుంటున్నారు, లోన్ మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా, ఎంత అమౌంట్ తీసుకున్నా మీరు క్యాష్లో కనుక తీసుకుంటే 100% పెనాల్టీ ఉంది. సో ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి అంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ ఆల్మోస్ట్ మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ని ట్రాక్ చేస్తుంది. మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయినా, మీ రిజిస్టర్ ఆఫీస్లో చేసే రిజిస్ట్రేషన్స్ అయినా, మీ జిఎస్టీ రిటర్న్స్ అయినా, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయినా, ఈవెన్ మీ ఫోన్పే, పేటిఎం వాలెట్స్ అయినా అన్నీ కనెక్ట్ అయ్యే ఉన్నాయి అండ్ అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలుసు. సో మీరు ఏం చేసినా సరే జాగ్రత్తగా చేయండి. వీడియోని షేర్ చేయండి అండ్ జీనీ ఫైనాన్స్ని ఫాలో చేయండి. నో నాన్సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.